ఈ ప్రకారం మనకి ఆల్మోస్ట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన పేపర్స్లో మనం సర్కిల్ పార్ట్ బాగా చూసుకోవాలి. అదేవిధంగా ఇంటిగ్రల్స్, డెఫినెట్ ఇంటిగ్రల్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 1-2 క్వశ్చన్లోని సర్కిల్ పార్ట్ నుంచి, థర్డ్ క్వశ్చన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్, ఫోర్త్ క్వశ్చన్ పారాబోలా నుంచి, ఫిఫ్త్ క్వశ్చన్ హైపర్బోలా, అదేవిధంగా సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్, ఎయిత్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, 10th క్వశ్చన్ డిఈ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్ ప్రకారం ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా సెషన్ బి చూసినట్లయితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి 12th క్వశ్చన్ ఇచ్చారు. 13th క్వశ్చన్ వచ్చేసరికి పారాబోలా, 14th క్వశ్చన్ వచ్చేసరికి ఎలిప్స్, 15th క్వశ్చన్ ఎలిప్స్, అది 16th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్సైజ్ 7.